నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దలకు కొమ్ము కాసే విధంగా పనిచేశారు మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్. మరి ఆయనపై సస్పెన్షన్ వేటు పడిన వెంటనే అసలు సాక్షి ఏం రాసింది, అందులో వాస్తవాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగమరావు గారు. సార్ నమస్తే. సార్ పివి సునీల్ కుమార్ పై అయితే సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే సార్. అధికారాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి, నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు వెళ్లారని చెప్పి ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఇదిలా ఉంటే ఆయనపై సస్పెన్షన్ వేటు పడగానే ఇటు సాక్షి కానివ్వండి, జగన్ అనుకూల మీడియా సంస్థలన్నీ కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పవచ్చు. దీనిపై దళితుడు అయిన పివి సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు అన్నట్టుగా ఆర్టికల్స్ రాస్తుంది సార్. మరి నిజంగానే ఇందులో వాస్తవం ఉందా ఏంటి సార్, మీ అభిప్రాయం ఏంటి? సాక్షి దినపత్రిక కావచ్చు, ప్రసార మాధ్యమం కావచ్చు, పివి సునీల్ కుమార్కి అనుకూలంగా మాట్లాడితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది పెద్ద విశేషం అయితే ఏం కాదు. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి అతను ఏ విధంగా సహకరించాడు, అర్ధరాత్రి పూట గోడలు దూకిచ్చేసి, తలుపులు బద్దలు కొట్టించేసి, కనీసం దుస్తులు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజాప్రతినిధుల్ని ఏ విధంగా తీసుకొచ్చింది మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పివి సునీల్ కుమార్కు సంబంధించినంత వరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి ఈరోజు ఒక రకంగా విద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఏంటని కనుక మనం చూసుకుంటా ఉంటే, కావాలని పనిగట్టుకొని ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో మనకు తెలుసు. ఆ పార్టీ యొక్క గొంతుగా అతను వినిపిస్తున్నాడనైతే మనం భావించాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడున్న ఆ పార్టీ నేతకు బాగా చనువు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన మనిషి కాబట్టి ఇతను పివి సునీల్ కుమార్ అనే వ్యక్తి అతని గురించి ఏం చేసినా ఈయన మొట్టమొదటి కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఇప్పటికి కూడా అదేవిధంగా అతను కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి అతను దళితుడని ఈరోజు అంటే ఈ స్థాయి అధికారిని కూడా దళితుడిగానే చూస్తున్నాడే తప్ప అతను సమర్థుడా కాదనే గురించి ఆలోచించట్లా. మరి దళితుల గురించి మాట్లాడుకునేటప్పుడు సుధాకర్ గారిని విశాఖపట్నంలో, మరి సుధాకర్ గారిని ఏ విధంగా అయితే పెడరెక్కలు విడిచిపెట్టి నర్సీపట్నానికి చెందించిన ఆయన్ని మరి ఆయన పిచ్చివాడిగా ముద్రయించేసి మరి అతను చనిపోవడానికి కారకులయ్యారో, మరి ఆయన దళితుడా ఎవరవుతారో మరి ఆయన్ని చెప్పాలి. అలాగే శాసనమండలి సభ్యుడు అనంతబాబు దగ్గర పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి నేనే చంపాను ఇంటి ముందు పడేస్తే మరి దాని గురించి ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు మాట్లాడలేదు, మరి అతను దళితుడు కాదేమో అని మరి ఆయనే చెప్పాలి. ఇలాంటి ఉదంతాలు కోకొలలో జరిగినాయి. ఆంధ్ర రాష్ట్రంలో సిరియో మండలం జరిగింది. మరి మాస్క్ అడిగినందుకు చీరాల్లో ఏం చేశారో ప్రత్యక్షంగానే చూశారు. డాక్టర్ గారిని, తిరుపతిలో డాక్టర్గా పనిచేసే మహిళా డాక్టర్ గారిని కూడా మరి విధుల్లోంచి తొలగించడం కావచ్చు. ఇలాంటివన్నీ చాలా ఉదంతాలు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి అవన్నీ వాళ్ళకేం చేయనట్టు, వాళ్ళు ఇప్పుడే దళితుల మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడే అన్యాయం జరుగుతున్నట్టు, మరి ఆ రోజు దళితులకు సంబంధించి రమారమి 7,000 ఎకరాల పై చిలుకు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని ఇళ్ల పట్టాల కిందకి ఇస్తున్నామని చెప్పిన బలవంతంగా లాక్కున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి అవి దళితుల భూములు కాదా? అవి అటు కాంగ్రెస్ ప్రభుత్వం, అటు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు అవి. మరి ఆ భూములను స్వాధీనం చేసుకున్నప్పుడు దళితుల గురించి ఈయన ఏం మాట్లాడాడు? ఒక్కసారి వెనక్కి తిరిగి కూడా ఆలోచించుకోవాలి కదా. అమరావతిలో భూములు లేని దళితులందరికీ కూడా మరి 2,500 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పని, దాన్ని పెంచే విధంగా చూసుకోవాలని చెప్పని అప్పుడు ప్రభుత్వం తీర్మానం చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అటకెక్కిస్తే కనీసం వాళ్ళ కోసం న్యాయం గురించి మాట్లాడటానికి కూడా నోరు రాని ప్రవీణ్ కుమారు ఈ యొక్క అధికారికి సంబంధించి ఆయన రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎంత క్రూరంగా అంటే ఒక అధికారి అతనికి తన తోటి వాళ్ళందరినీ, అతను కూడా ప్రమేయంతో తోటి వాళ్ళ సమక్షంలో ఆయన హింసించింది స్వయంగా ఆయనే చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడట్లా. ఈరోజు అతను నిబంధనలకు ఉల్లంఘించి మరి వివిధ దేశాలు తిరిగాడని చెప్పని, పొరుగు దేశాల్లో తిరిగాడని చెప్పని స్వయంగా ఆధారాలతో సహా ఈరోజు చెప్పారు. మరి దాన్ని తీసుకొచ్చేసి మీరు పలానా రోజు ఆయన సక్రమంగా వెళ్ళాడు, అనుమతులను ఏం చెప్పి ఆయన తరపున నువ్వు వచ్చి చెప్పు. ఆయన వచ్చి మాట్లాడట్లేదు. మరి ఈయన ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి ఈ దినపత్రిక, ఈ ప్రసార మాధ్యాలు ఎందుకు భుజాన్ని వేసుకుంటున్నాయి? మరి ఆ రోజు నేను చెప్పిన వాళ్ళందరూ దళితులు కాదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా.
అంటే ఇక్కడ ఇంకా విద్వేషాలు రగల్చాలని, వైఎస్ఆర్సీపీ పార్టీకి లబ్ధి చేకూర్చాలని, సరే వాళ్ళ పత్రిక కాబట్టి వాళ్ళ ప్రసార మాధ్యమం కాబట్టి వాళ్ళ ప్రచారం చేసుకుంటుంది. ప్రవీణ్ కుమార్ గారికి అతనికి ఏంటి సంబంధం? ఎందుకు తెలంగాణ వ్యక్తి అయ్యి ఉండి ఆంధ్ర దాంట్లో 10 సార్లు వచ్చి ఏలు పెడతా ఉన్నాడు? ఇది కొంచెం ఆలోచించుకోవాలి. మరి ఇలా నీతి నిజాయితీ నిబద్ధతలు ఏంటో కూడా ఒకసారి మనం గమనంలో తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఉండంగా, ఆయన ప్రమేయంలో, ఆయన జిల్లాకి సూపరింటెండెంట్గా ఉన్నప్పుడే పరిటాల రవి గారి హత్య జరిగిందన్న విషయాన్ని మర్చిపోవద్దు. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు పివి సునీల్ కుమార్ సొంత బావ అయిన ఐఏఎస్ రమేష్ గారే చెప్తున్నారు, ఈ విధంగా కులం కార్డులు అడ్డం పెట్టుకుని కాకుండా చట్టం ఎవరికైనా సమానమే, సస్పెన్షన్ కాదు, ఆయన్ని విధుల్లోంచే తొలగించాలని ఆయనే చెప్తున్నారు. అయినా కూడా ఇలాగా కొందరు ఎందుకని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇప్పుడు సునీల్ కుమార్ గారి సత్యమణి గారు కూడా న్యాయస్థానంలో పోరాడుతున్నారు కదా. మరి ఆయనకు సంబంధించినటువంటి చాలా అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాలని ఒక్కోటి ఈరోజు వెలుగు చూపుతూ ఉన్నాయి. దాని గురించి మాట్లాడట్లేదు, కులం గురించి మాట్లాడుతున్నారు. అవి వచ్చినవి వాస్తవాలా కాదా చెప్పండి. వాస్తవాలు కాకపోతే మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. వాస్తవాలని చెప్పి అవతల వాళ్ళు చూపిస్తున్నారు కదా. వాస్తవాలు కాకపోతే మీరు చెప్పండి. మరి అంత నీతి నిజాయితీ పరులైతే ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం వేగవంతంగా చర్యలు తీసుకోవట్లేదనే బాధ మాత్రం ప్రజల్లో ఉంది. ఆ వేగవంతంగా తీసుకునే చర్యల్లో భాగంగానే న్యాయస్థానం కూడా మొన్న చెప్పింది కదా, వాళ్ళిద్దరికీ వెలుసుబాటు కూడా లేదు, మీరు ఎందుకు పివి సునీల్ కుమార్ కావచ్చు లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులకు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి స్పష్టంగా మరి ఆయనకి వెలుసుబాటు కూడా అడగలేదు మమ్మల్ని, మరి మీరు ఎందుకు వదిలిపెట్టారని చెప్పి కూడా న్యాయస్థానం ప్రశ్నించింది కదా. దీనికి కూటమి సర్కారే బదులు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళే అవకాశం ఇస్తున్నారు. సరైన దిశగా వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పులకి 2-3 అధికారులకి కొన్ని కఠినతరమైన శిక్షలు విధించగలిగితే మిగిలిన వాళ్ళందరూ కూడా దారిలోకి వచ్చేస్తారు. వాళ్ళు ఏదో గొప్ప ఐఏఎస్ ఐపీఎస్ చదివిన వాళ్ళు గొప్ప, వాళ్ళు తప్పులు చేసినా కూడా చూసి చూడనట్టు వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు. కులాలు తీసుకొస్తారు, ప్రాంతాలు తీసుకొస్తారు, విద్వేషాలు రగిలుస్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి పివి సునీల్ కుమార్ అనే వ్యక్తిని ఇప్పుడు సస్పెండ్ చేసింది రఘురామకృష్ణరాజు గారి అంశం అయితే కాదు. ఆయన ఇప్పుడు ఉపసభాపతి. అలాంటి వారి దాని మీదే వేగవంతంగా ముందుకు అడుగులు వేయట్లేదు. ఇది చాలామంది సామాన్యులు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. కూటమి పెద్దలు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఎక్కడ జరుగుతుందో లోపం, ఎవరు సహకరించట్లేదు, ఎందుకు వీళ్ళకి ఈ కాళ్ళు వస్తున్నాయి. నిన్నే చెప్పారు కదా ఆయన కార్యకర్తల సమావేశంలో. మరి ఇలాంటివి జరిగినప్పుడు మరి ప్రభుత్వానికి ఏమైనా మేలు జరిగిద్దా? ఇది ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ కూడా ఆలోచించుకొని పరిగణలో తీసుకొని ప్రస్తుతం వేగవంతంగా ఈ ఆధారాలతో పాటు అన్నీ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం ముందు పొందుపరిచి సస్పెన్షనే కాకుండా అతనికి శిక్ష కూడా వేపిస్తే అప్పుడు మామూలుగా ప్రభుత్వం కావచ్చు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్ళిద్దని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న అభిప్రాయ భేదాలు కూడా మర్చిపోయి ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగానే ముందుకెళ్తుంది, కక్షపూరితంగా వెళ్ళటం లేదు. కాబట్టి ఒకరోజు ఆలస్యమైనా సరే వీళ్ళకి శిక్షలు పడతాయనే అభిప్రాయం మాత్రం ప్రజల్లోకి వచ్చింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.